పురాణాల గురించి మీకు తెలుసా? అసలు పురాణం అంటే ఏంటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? ఏ పురాణంలో ఏముంది? మీకు తెలిసిన పురాణాలు ఎన్ని? అన్ని పురాణాల గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఓమ్ని టేల్స్. మన నిత్య జీవితంలో పురాణాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. కార్తీక మాసంలో కార్తీక పురాణం, మాఘమాసంలో మాఘ పురాణం అని పారాయణం చేస్తూ ఉంటాము. అలాంటి పురాణాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో పురాణాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పురాణం అంటే ఏంటి? పురాపి నవం ఇది పురాణం అంటే పురాతనమైనది అయినప్పటికీ ఎప్పటికీ కొత్తగా ఉండేది అని అర్థం. సరళంగా చెప్పాలంటే వేదాల్లోని నిగూఢమైన అర్థాలను సామాన్యులకు కథల రూపంలో వివరించేవే పురాణాలు. ఈ పురాణాలు ఎన్ని అంటే, మహాభారత సృష్టికర్త అయిన వేదవ్యాస మహర్షి పురాణాలను వర్గీకరించాడు. ఇవి మొత్తం 18. వీటినే అష్టాదశ పురాణాలు అని కూడా అంటారు. అవి ఏంటో, ఏ పురాణంలో ఏముందో చూద్దాం. ముందుగా మత్స్య పురాణం. మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీ క్షేత్ర ప్రాశస్త్యం, యాయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పతనాన్ని, ధర్మం అంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేంటో విష్ణుమూర్తి వివరిస్తాడు. కూర్మ పురాణం. ఈ పురాణంలో కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం. పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కళ్యాణం, గణేష కార్తికేయుల జన్మ వృత్తాంతాలు, ఋతువుల గురించి వర్ణనలు కనిపిస్తాయి. వరాహ పురాణం. వరాహ అవతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. గరుడ పురాణం. గరుడిని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడిని జన్మ వృత్తాంతంతో పాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఏ పాపానికి ఏ శిక్ష పడుతుంది వంటి విషయాలు తెలపడం జరిగింది. వాయు పురాణం. వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మహత్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కనిపిస్తాయి. అగ్ని పురాణం. అగ్నిదేవుడు వశిష్ఠునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిష్ శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు. స్కంధ పురాణం. కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడంట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరి జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి వర్ణనలు ఉంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలలు ఉంటాయి. లింగ పురాణం. లింగరూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళాల గురించిన సమాచారం ఈ పురాణంలో ఉంటుంది. నారద పురాణం. బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనంద, సనాతన సంపత్ కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఉంటాయి. పద్మపురాణం. ఈ పురాణంలో మధుకైటబులనే రాక్షసవధ, రావి చెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహత్యం, గీతాసారం, నిత్య పూజా విధానాల గురించి ఉంటుంది. విష్ణు పురాణం. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం గురించి ఉంటుంది. మార్కండేయ పురాణం. ఇందులో శివకేశవుల మహత్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యం, దేవి మహత్యం ఉంటుంది. బ్రహ్మపురాణం. బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గ నరకాల గురించి తెలుసుకోవచ్చు. భాగవత పురాణం. విష్ణువు అవతారాలు, శ్రీకృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిత్ మహారాజుకు సుఖమహర్షి చెప్పిన పురాణం ఇది.
దీనిని మొదట వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. బ్రహ్మాండ పురాణం. బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలిత మహిమాన్విత స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించి వివరణ ఉంది. భవిష్య పురాణం. భవిష్య పురాణంలో సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతో పాటు భవిష్యత్తులో జరగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. బ్రహ్మ వైపత్య పురాణం. ఇందులో గోలోక ప్రశంస, భోజన నియమాలు, రోగ నివృత్తి సాధనాలు, తులసి సాలగ్రామ మహత్యం ఉంటాయి. ఈ పురాణాలన్నింటిలోకి మార్కండేయ పురాణం చిన్నదిగా ఉంటుంది, పద్మ పురాణం పెద్దదిగా ఉంటుంది. విన్నారుగా? ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.